శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. కస్మై నమాంసి దేవాః కుర్వంతు దయా ప్రధానయాః అంటారు శంకర భగవత్పాదులు. ఆ ప్రశ్న వేస్తూ ఆయన అన్నారు, కస్మై నమసి దేవాః కుర్వంతు, నమాంసి దేవాః కుర్వంతు. దేవతలు కూడా ఎవరికి నమస్కారం చేస్తూ ఉంటారు అంటే దయా ప్రధానయః, దయను ప్రధానముగా కలిగినటువంటి వాడెవరో ఆయనకు. ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఎందుచేతనంటే మనందరం కూడా ఎవరికి నమస్కారం చేస్తాం? దేవతలకి నమస్కారం చేస్తాం. దేవతలకి ఎందుకు నమస్కారం చేస్తామంటే దేవతల యొక్క అనుగ్రహము లేకుండా మనం ఈ భూమి మీద సుఖ సంతోషాలతో ఉండడము సాధ్యము కాదు. ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ప్రజ్ఞ అధికారము వ్యవస్థీకృతమై ఉంటాయి. వాళ్ళు ఆయా అధికారముల చేత మనకి కావలసినటువంటి సుఖాన్ని సంపత్తిని ఇవ్వగలిగి ఉంటారు. ఆ పైన దేవతలందరినీ నియంత్రించగలిగినటువంటి వాడు పరంబ్రహ్మ. ఆ పరబ్రహ్మ శాసనమునకు ఒడంబడి దేవతలు తమ తమ అధికారములను తాము చెలాయిస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు పాచకుడై ఎందుకు ఉండాలి? ఊళ్ళకి ఊళ్ళు కాల్చగలిగినటువంటి అగ్ని రెండు చాలా తక్కువ స్థాయి పనులు చేస్తుంటాడు లోకంలో. ఏవి అంటే పితృదేవతలకి కవ్యము అంటారు, కవ్యమును తీసుకెడతాడు. దేవతలకు హవ్యమును తీసుకెడతాడు. హవ్యం కవ్యం ఈ రెండూ కూడా దేనికి పెట్టుకెడుతూ ఉంటాడు? ఆయన ఎందుకు, ఆయన కర్మ అంత ఎందుకు కాలింది అని అడిగారు. అడిగితే ఆయన అలా చెయ్యడానికి కారణం హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంది లింగపురాణం. అంత గొప్ప అగ్నిహోత్రుడు, ప్రపంచాన్ని తగలబెట్టగలిగినటువంటి వాడు, నిమిషంలో దేన్నైనా దగ్ధం చేయగలిగిన మహాపురుషుడు. ఆయన పితృదేవతలకి కవ్యాన్ని దేవతలకి హవ్యాన్ని ఎందుకు తీసుకెడతాడు అంటే శంకరుని యొక్క శాసనము. నువ్వు గృహస్థు ఇంట్లో పాచకునిగా ఉండి అంటే వంట బ్రాహ్మణునిగా ఉండి వాళ్ళకి కావలసిన పదార్థమును నువ్వు పచనము చెయ్యాలి అన్నాడు. శంకరుని యొక్క శాసనమును అనుసరించి ఆయన ఏం చేస్తుంటాడు అంటే మన ఇళ్లలో లౌకికాగ్నిగా వెలుగుతూ ఉంటాడు. లౌకికాగ్నిగా వెలుగుతూ
ఆయన మనకి కావలసినటువంటి వంట అంతా వండి పెడతాడు. లేకపోతే ఆయనకి ఆ అవసరం ఏముంది? ఆ అవసరం లేకపోయినా ఆయన వంట చేసి పెడుతూ ఉంటాడు. కాబట్టి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్, శంకరుని యొక్క శాసనమును అనుసరించి అగ్నిహోత్రుడు వంట చేస్తున్నాడు. ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షము కురిపించగలిగినటువంటి అధికారము ఇంద్రుని యొక్క చేతిలో ఉంది. ఇంద్రుడు ఎందుకు వర్షం కురిపిస్తున్నాడు అంటే భగవంతుని యొక్క శాసనమునకు ఒడంబడి. మనం ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేసి దేవతలను ప్రీతి పొందిస్తే ఆ దేవతలు తమకున్నటువంటి అధికారము చేత మనకి మేలు చేస్తారు. మీరు లౌకికంగా అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వము అని ఒకటి ఉంది. ఆ ప్రభుత్వమునకు వివిధ శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క పని చేస్తుంది. ఆ పనే చేస్తుంది కానీ పక్క పని చెయ్యదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏదో అగ్నిమాపక దళాధికారి అన్నారనుకోండి, ఎక్కడైనా ఇల్లు అంటుకుంటే ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే ఆయన ఒక గంటలతో కూడుకున్నటువంటి ఒక వాహనం మీద వచ్చి ఆ మంటలని ఆర్పి ఉపకరిస్తారు. అలా ఒక గ్రంథాలయాధికారి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఇల్లు అంటుకుందంటే ఆయన ఏం చేయలేడు. ఆయన పుస్తకాలు ఇస్తారు, ఇచ్చి మీరు చదువుకోవడానికి ఆయన ఉపకారం చేస్తాడు. ఒక ప్రధానోపాధ్యాయుడు మీ పిల్లలకి చదువు చెప్తాడు. వీళ్ళందరూ ప్రభుత్వము యొక్క అంగములు, ప్రభుత్వమునందు అధికారులు. ఎవరు చేయవలసినది వారు చేస్తారు తప్ప ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు. ఈ ప్రభుత్వం అనబడేటటువంటి దాన్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వాన్ని చూపించండి అంటే కుదరదు. ప్రభుత్వము అంటే అధికారము కేంద్రీకృతమై ఉంటుంది ఒకరి యందు. అలా ప్రభుత్వమే పరబ్రహ్మము. ప్రభుత్వమునందు ఉన్న శాఖలే దేవతలు. ఈ దేవతలు హోమకార్యము చేత యజ్ఞకార్యము చేత ప్రీతి పొందుతారు. ప్రీతి పొంది వారు మనకి కావలసిన అభ్యున్నతికి అవసరమైనవి అన్నిటినీ మనకిస్తారు. అందుచేత దేవతలు ఎప్పుడూ వందనీయులు, మనుష్యుల చేత నమస్కరింపబడతారు తప్ప దేవతలే మనుష్యులకి నమస్కరించడం అన్నది లోకంలో సంభవం కాదు. కానీ శంకర భగవత్పాదులు అంటున్నారు, కస్మై నమాంసి దేవాహ కుర్వంతు, అటువంటి దేవతలు కూడా ఎవరికి నమస్కారము చేస్తారు అని అడుగుతున్నారు. అటువంటి దేవతలు కూడా ఎవరికి నమస్కారము చేస్తారంటే దయ ప్రధానముగా కలిగిన వానికి అన్నారు. కేవలము దయగలిగిన వానికి అని ఆయన అనలేదు. దయ ప్రధానముగా కలిగినటువంటి వాడెవరో ఆయనకి నమస్కరిస్తారు. దయ ప్రధానముగా కలిగి ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటి? సాధారణంగా మీరు చూడండి, ఆయన మీద నాకు దయ కలిగిందండి, జాలి కలిగిందండి, అందుకని నేను ఏదో ఆయనకు ఉపకారం చేశానండి అంటారు. ఒక వ్యక్తికి తినడానికి కావలసినంత ఉండగా దానిపైన ఎక్కువ ఉంది. ఒక ఆయనకి అసలు తినడానికి లేదు. ఇప్పుడు తినడానికి లేనివాడు ఆకలితో పడుతున్నటువంటి బాధ చూసి తినడానికి ఉండి అంతకన్నా ఎక్కువ ఉన్నవాడు యువతల వానికి సహాయం చేశాడు. ఎందుకు చేశావయ్యా, నువ్వు పెట్టవలసిన అవసరం ఏముంది అంటే దయతో, దయ కలిగి చేశాను అంటాడు. ఇందులో మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. దయ అన్న మాట మీకు బయట లోకంలో ఏది చెప్పబడుతుందో అది వేద ప్రమాణమునందు భిన్నముగా ఉంటుంది. లోకంలో దయ అన్న మాటకు అర్థం ఏమిటి? ఎప్పుడూ అవతల వారి యందు కారుణ్యముతో ఉండుట. వేదము అలా చెప్పదు. వేదము కొన్ని చోట్ల హింస చేస్తే దాని యందు దోషము లేదండి. అది దయతో కూడిన పనియే తప్ప దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు అని చెప్పింది. అందుకే సనాతన ధర్మమునందు వేదము చేత చెప్పబడిన విషయములు అంత గంభీరంగా ఉంటాయి. ఒక గృహస్థు ఉన్నాడు. ఆ గృహస్థు కాయగూరలు వండుకున్నాడు. ఆ గృహస్థు ఇంట్లో తిరిగాడు. గృహస్థు ఇంట్లో హింసకు సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఉండి తీరుతాయి. మొట్టమొదటిది కత్తిపీట, రెండవది అగ్నిహోత్రము, ఇటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. తర్వాత మూడవది చీపురు కట్ట, నాలుగవది నేలని కడిగేటప్పుడు వాడేటటువంటి రసాయనము. ఇవన్నీ కూడా హింసకు కేంద్రీకృతమైనటువంటివి. నేను మీతో మాట అంటాను, ఫినాయిల్ మీరు చల్లి తుడిచారనుకోండి,
ఫినాయిల్ చల్లినప్పుడు అనేకమైన సూక్ష్మజీవులు చనిపోవడానికే మీరు ఫినాయిల్ చల్లుతున్నారా, సువాసన కోసం చల్లుతున్నారా? అక్కడ ఉన్న సూక్ష్మక్రిములు చచ్చిపోవడానికే కదా మీరు ఫినాయిల్ వాడుతున్నది. సబ్బు పెట్టి ఒళ్ళు రుద్దుకున్నాను అంటే నా ఒంటి మీద ఉన్న సూక్ష్మాంగ జీవులు చనిపోవాలనైనా నేను వాడాను. నేను అగ్నిహోత్రాన్ని వెలిగించి ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఆ వేడి తట్టుకోలేక చాలా జీవులు అక్కడ ఉన్నవి మరణిస్తాయా, మరణించవా? నేను ఇంట్లో నడిచినప్పుడు, ఉపన్యాసానికి వచ్చినప్పుడు రహదారి మీద బోలెడన్ని జీవులు మరణిస్తున్నాయా లేదా? నేనిప్పుడు ఈ యంత్రాన్ని వాడి మాట్లాడినప్పుడు నేను చేసేటటువంటి ఉపన్యాసం బిగ్గరగా వినపడినప్పుడు ధ్వని ప్రకంపనముల చేత చాలా జీవులు మరణిస్తున్నాయా లేదా? కత్తిపీటతో కోసినప్పుడు ఒక కాయకి బాధ ఉంటుంది, ఆకుకి బాధ ఉంటుంది. ఇది తోటకూర కోసి తెస్తే ఇంకా నిలబడి ఉంటుంది, అంటే దానికి ప్రాణం ఉంది. దాన్ని కోసినప్పుడు దానికి బాధ ఉంటుంది. అంటే ఒక జంతువుని కోస్తే ఎంత ఉంటుందో అంత ఉండదు అని నిర్ధారణ చేశారు, కానీ ఉంటుంది. మరి ఇవన్నీ హింస కిందకు వస్తాయా అని అడిగారు. ఇవన్నీ మరి గృహస్థు హింస చేసినట్లేనా? కాదు, ఇవేమీ హింస కిందకి రావు గృహస్థుకి. ఎందుచేత? అసలు ఇవి చెయ్యకుండా గృహస్థుకి జీవనము లేదు. ఏది చేయకపోతే జీవనము లేదు, ఏది చేయకపోతే అసలు తానుండుట కుదరదో దానిని హింస కింద శాస్త్రము పరిగణించదు. ప్రభుత్వము ఒక న్యాయస్థానం ఉరివేసేయమని చెప్పింది ఒకడిని. తలారి ఉరివేశాడు. తలారికి పాపం వస్తుందా? రాదు. న్యాయమూర్తికి పాపం వస్తుందా? రాదు. ఆయన అన్ని విచారణ చేసే ఇక ఈ వ్యక్తి సమాజమునందు శరీరముతో తిరగడానికి వీలు లేదు శాసనం చేశాడు, తీసేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకేమీ దోషం రాదు. ఆయన హింస చేశాడా అండి అన్న ప్రశ్న ఉండదు. అలాగే గృహస్థుకి ఇవన్నీ చేసినా సరే హింస దోషము పడదు. పక్క దేశం యువతలి దేశం మీదకి ఆక్రమణకు వచ్చింది. యువతల సైనికులు అవతల సైనికుల్ని కాల్చి చంపేశారు. ఇప్పుడు హింసాదోషం వస్తుందా? రాదు. హింసాదోషమును శాస్త్రం ఏ కోణంతో చూస్తుందంటే నీ మనసు యొక్క స్థితిని చూస్తుంది. ప్రతీకారంతో, పగతో, కుట్రతో కావాలని చంపావా, అతను ఉండడం వల్ల లోకానికి ప్రమాదమని, లేదా వాళ్ళు నీ మీదకు వచ్చినప్పుడు తిరుగుబాటు చెయ్యకపోతే ఇక నీకు నీ దేశమే మిగలదని అప్పుడు నువ్వు చంపావా? అంటే ఆ పరిస్థితులలో చంపినటువంటి దాన్ని శాస్త్రము హింస కింద పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఒక దేశ సైనికులు అవతల సైనికుల్ని చంపడం వేరు, వ్యక్తిని చంపడానికి మాత్రం వీల్లేదు. ఒక వ్యక్తి ఎవరో నా మీదకి వచ్చారు కాబట్టి చంపేయించండి అంటే అలా కుదరదు. కాబట్టి వేదము హింస అన్నదాన్ని, దయ అన్నదాన్ని భిన్నమైన కోణంలో చూస్తుంది. అన్ని వేళలా దయ లేకుండా చేస్తున్నాడు అన్న మాట మాట్లాడదు. నేను మీతో స్పష్టంగా ఒక ఉదాహరణ మాట్లాడాలి అంటే, ఒక క్షత్రియుడు ఒక జింకని చంపి తిన్నాడు. జింక ఇప్పుడు తినకూడదు, పోని పక్కన పెట్టండి. జింకని చంపకూడదు, సరే వదిలిపెట్టేసేయండి. ఒక కోడిని తిన్నాడు. ఇప్పుడు అతనికి హింసా దోషం వస్తుందా? అతను మాంసాహారం ఒక జంతువుని చంపి తిన్నందుకు గాను అతను చాలా పెద్ద పాపం చేస్తున్నాడని ఖాతాలో వేస్తారా? మీరు బాగా అర్థం చేసుకోండి, వేదంలో దోషము కాదు. అది ఈశ్వర శాసనము. రామచంద్రమూర్తి అంతటి వాడు శ్రీరామాయణంలో జంతువుని బాణం వేసి కొట్టి చంపి తీసుకొచ్చి సీతమ్మని వండమని తిన్నాడు. కొందరు అలా తినవలసినదే అని చెప్పింది శాస్త్రం. ఎందుకో తెలుసా? అలా తింటాడు కాబట్టి బలంగా ఉంటాడు. అలా బలంగా ఉంటాడు కాబట్టి బలహీనుణ్ణి రక్షిస్తాడు. బలహీనుణ్ణి రక్షించడానికి యుద్ధభూమిలో మరణిస్తాడు. అలా మరణించాడు కాబట్టి వీరస్వర్గానికి ఎడతాడు అంది. అందుకని ధర్మాన్ని అలా నిర్వచనం చేసింది వేదం. కాబట్టి ఆయన మాంసము తిన్నాడు. ఎవరు తినకూడదో వాడు తినకూడదు. శాస్త్రాన్ని ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసినటువంటి వాడు, లోకానికి శాస్త్ర మర్యాద చెప్పవలసిన వాడు, తరించవలసిన మార్గాన్ని బోధించవలసిన వాడు మాంసాహారం తినకూడదు. అతనికి శరీర బలం విశేషంగా ఉండవలసిన అవసరం లేదు. అతనికి కావలసినది శాస్త్ర బలం. శాస్త్ర బలానికి తగిన రీతిలో అతని జీవనం ఉండాలి. లోకరక్షణ చెయ్యవలసిన వాడి జీవనం
శరీర బలంతో ఉండాలి. కాబట్టి అతను అలా తింటే దోషం పట్టదు. అందుకే వ్యక్తికి వ్యక్తికి, ఆశ్రమానికి ఆశ్రమానికి, వర్ణానికి వర్ణానికి, కాలమునందు దేశమునందు ధర్మము మారిపోతుంటుంది. అన్ని వేళలా ధర్మము ఒకేలా ఉండడం అనేటటువంటిది సాధ్యము కాదు. అందుకే తప్పు పట్టవచ్చా, తప్పు పట్టకూడదు. కానీ ఆయనకి ఆపాటి కూడా ఇక ఇష్టం లేదు, సత్వగుణంలోకి వెళ్ళిపోయాడు. నేను తినను అని విడిచిపెట్టేశాడు. అలా జంతువుని కోసి అది బాధపడుతూ ఉంటే అప్పుడు నేను తినడం చాలా నాకు ఇబ్బందిగా ఉంది, నేను తిననన్నాడు. చాలా మెచ్చుకోవలసిన విషయం, చాలా చాలా మెచ్చుకోవలసిన విషయం. ఆయన యందు, ఆయన హృదయంలో చాలా మెత్తనితనం ఏర్పడింది, సత్వగుణం ఆవిర్భవించింది. కానీ ఒకవేళ ఆయన తిన్నాడు, నువ్వు దోషం మాత్రం పట్టవద్దని చెప్పి, పట్టడానికి వీల్లేదు. శాస్త్రం అంతే, అలాగే మాట్లాడింది అంతే. అందుకే దయ అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకోవాలి. దయ ప్రధానముగా కలిగిన వాడు అని శంకర భగవత్పాదులు ఎందుకన్నారో తెలుసా? కేవలము దయ కలిగిన వాడు అని అనలేదు. దయ అన్న గుణము మంచిది, కానీ దయ అనేటటువంటి గుణమునందు అంతర్లీనముగా అత్యంత ప్రమాదకరమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది. ఏమిటా పోకడ అంటే అహంకారము. దయ అహంకారము రెండు ఎక్కడ పెనవేసుకుపోయాయో వ్యక్తి పరిశీలనం చేత తెలుసుకోకపోతే దయ అన్న ముసుగు మాటున జారిపోతాడు కిందకి. దయయందు ఏది ఉండాలి అని అడిగారు. ధైర్యము, సంతోషము, అంటే ప్రహృష్టత, ఆనందము, ఇవే ఉండాలి తప్ప దయయందు ప్రతిఫలాపేక్ష, దయయందు కీర్తికాంక్ష, దయయందు గుర్తింపును కోరుట ఉండరాదు. అది దయవదు, అహంకారం. వరదలు వచ్చాయి, పాపం ఎవరో చాలామంది ఇళ్ళు కొట్టుకుపోయి, నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళకి బిందెలు ఇద్దాం అనుకున్నావు, చాలా మంచి విషయం, అందులో దోషమేం లేదు. కానీ నువ్వు బిందెలిస్తూ ఫోటోలు తీయించుకుని పేపర్లో వేసుకున్నావే, అది చాలా తప్పు. ఒకరికి ఉపకారం చేయడానికి, సేవ చెయ్యడానికి నీకు ఆగస్టు 15కి కలెక్టర్ గారి దగ్గర అవార్డును, పేపర్లో ఫోటోలును, ఆటో వెనకాల అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు దేని కొరకు చెయ్యాలి అంటే దయతో చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ సంతోషంతో ఒకే కారణానికి చేయవలసి ఉంటుంది. ఆ బాధ నాదైతే వెంటనే చాలా కష్టం, కాబట్టి నాకున్నంతలో వారు కూడా ఆనందపడేటట్టు చేస్తాను. అది దయ యొక్క గుణము, అంతే. అంతకన్నా ఇక దాటడం ఉండదు దాని ఎందు గుర్తింపులు కోరుకోవడం, దాని ఎందు అవార్డులు కోరుకోవడాలు ఉండవు. అలా కోరుకుంటే దయ అన్న పేరుతో అహంకారమునకు వశమై జారిపోతున్నాడని గుర్తు. జారిపోతూ ఉంచుకున్నాననుకున్నాడు. అభ్యున్నతి పదంలో ఆత్మకి సంబంధించినంత వరకు అభ్యున్నతి పదమునందు నడచినవాడు కాడు. ఏ చిన్న పని చేసినా ఫోటోగ్రాఫర్ లేకుండా చెయ్యడు. ఒకవేళ ఆర్తితో ఉన్నవాడు వచ్చి నిలబడ్డాడు, ఇతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేనివాడు ఎవరంటే ఫోటోగ్రాఫరే రాలేదు, ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నానండి అన్నాడు. అతను 10 నిమిషాలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? ఫోటోగ్రాఫర్ వచ్చాక ఇస్తాడు. ఇవ్వాలనుకున్నవాడు ఇలా ఇచ్చేయాలి. ఇలా ఇస్తూ ఇలా తల తిప్పాడు అంటే జారిపోయాడు అని గుర్తు. ఇలా ఎందుకు తల తిప్పావు అంటే ఇస్తున్నట్టు ఫోటో పడాలి. ఎందుకది? బ్రహ్మప్రీతము కొరకు ఇస్తారు. ఇచ్చినప్పుడు దయయందు ఉండవలసినటువంటి లక్షణము ఒక్కటే. దయయందు కేవలము సంతోషము. అబ్బా చాలు, నేను ఇవాళ ఉపకారం చేశాను, ఆయన పాపం ఇంత అన్నం తిని ఎంత సంతోషించాడో. అన్నీ పోయినవాడు బిందెందుకు ఇస్తారు అంటే నీటి వలన ప్రాణములు నిలబడతాయి. కనీసం మంచినీళ్లు తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటే అన్నీ కొట్టుకుపోయినా ఒక్క బిందెడు నీళ్లుంటే కనీసం ఆ నీళ్లు తాగుతాడు. ఎవరో ఇస్తారు నీళ్లు, బిందెంటూ ఉండాలి కదా. ఆ నీళ్లు తెచ్చుకుని బతుకుతాడని బిందె ఇచ్చాడు. పోన్లే పాపం ఆయన కాసిన నీళ్లు తాగి ఉంటాడు, దాహం తీరుంటుంది. ఇంకొకళ్ళు బియ్యం ఇస్తే ఈ నీళ్లతో ఉడికించుకుంటాడు. ఆ నీరు ఆధారం కదూ. ఆ నీరు తెచ్చుకుని దోషిట్లోనూ జేబులోనూ దాచుకోలేడు. అందుకని ఆ నీరు ఉంచుకోవడానికి ఒక బిందెని ఇవ్వగలిగాను నేను.
ఎంత అదృష్టం, ఎంత దాహంతో ఉన్నాడు, ఎంత బాధతో ఉన్నాడు. పోన్లే, పరమేశ్వరుని అనుగ్రహం చేత నేను ఉపయోగపడగలిగాను. నేను అతనికి పరమ సంతోషంగా నేను అతనికి ఉపకారం చెయ్యగలిగాను. దీని ఎందు 2 లక్షణములే ప్రకాశిస్తాయి. ఒకటి ధైర్యము. ధైర్యము అంటే ఏదో గబగబా చొక్కా ఇప్పేసి భుజాలు చరుచుకోవడం ధైర్యము అని కాదు నా ఉద్దేశ్యం. ధైర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శాస్త్రము యొక్క ప్రమాణమును విశ్వసించి తనకున్న దానిని వేరొకరికి ఇచ్చివేయుటకు మనసు అంగీకరించుట. ఆయన ఎంత ధైర్యం అండి అలా ఇచ్చేస్తారు అంటారు. ఎంత ధైర్యం అండి అలా ఇచ్చేస్తారంటే, పిరికితనం ఉన్నవాడు దాచుకుంటాడు. రేపటికెలా, ఎల్లుండికెలా అన్నీ ఇచ్చేసేయండి అని చెప్పలేదు శాస్త్రం కూడా. అన్నీ ఇచ్చేసేయమని చెప్పలేదు. కానీ ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. ఇవ్వడం ఎందుకు? మన దగ్గర ఉంటే మనమేనేటి బోళ్ళంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటాడు పైగా తప్పుకోవడానికి కాదు. ఇవ్వడానికి తెగింపు ఉండాలి, ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. ఆర్తితో ఉన్న వాళ్ళని చూసి గబాలన నీ పరుసు తీసి ఇవ్వగలిగావు అంటే వాళ్ళ ఆర్తిని నువ్వు అనుభవించావు అని గుర్తు. అది ఎక్కడుందో అక్కడ ఏమవుతుందో తెలుసా? అతనికి వినోదము, అతనికి సంతోషము, వినోదమన్న మాట వాడడం కూడా కుదరదు. అతనికి ఆనందము, అతనికి సుఖం ఎక్కడుంటుందంటే వేరొకరిని ఆదుకోవడంలో ఉంటుంది. ఇది ఈ జాతి లక్షణం. ఇది ప్రబోధ సంబంధమైనది కాదు. ఒకనాడు చెప్పవలసినది కాదు సభావేదిక మించి. జాతి యందు అంతర్లీనము. అందుకే హోటల్స్ అన్నవి లేవు ఒకప్పుడు. ఎందుకు లేవో తెలుసా? ఏది తాను కట్టుకున్నా వేరొకడి అవసరాన్ని తీర్చడాన్ని కూడా దానిలో కలిపేసుకునేవాడు. ఇల్లు కట్టుకుంటే ఇంటి బయట 2 అరుగులు కట్టేవాడు. ఎందుకని? తనుండడం ప్రధానం కాదు. బాటసారి వెళ్ళిపోతున్నవాడు అవసరమైతే సేద తీరాలి. ఎవరో బాటసారి వెళ్ళిపోతున్నాడు, రాత్రి పడుకోవాలి. నాకు బాగా జ్ఞాపకం, నా చిన్నతనంలో నేను ఉన్నటువంటి వీధిలో ఇళ్ళన్నిటికీ అరుగులు ఉండేవి. అరుగులన్నీ కడిగి ముగ్గులు పెట్టేవారు. నాకు బాగా గుర్తు ఇప్పటికీ. మా అమ్మగారు మా చెల్లెలతోటి మా అక్కయ్యతోటి అరుగు కడిగి ముగ్గేవే అనేవారు. అన్నీ పనిపిల్ల కడిగినా అరుగు కడగనిచ్చేవారు కాదు. అరుగు నువ్వు కడిగి ముగ్గేవే అనేవారు. ఎందుకని అంటే వేసవి కాలంలో అరుగు వేడిగా ఉంటుంది, పగలంతా వేడికి. చల్లటి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి ముగ్గేస్తే చల్లబడిన అరుగు మీద ఎవరో ఒక బాటసారి అలా వెడుతూ అమ్మయ్యా కాస్త గాలేస్తోందని కాసేపు కూర్చుంటాడు. లేకపోతే అరుగు లేనివాడు ఉంటాడు, వాడు వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. ఆ అరుగు మీద కూర్చున్నవాడు ఏం చేయాలి? లోకాభిరామాయణం కాదు, అరుగు మీద కూర్చుని భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు. మాకు చిన్నప్పుడు ఏదో ఇవి కూడా ఉండేవి, 3వ క్లాసులోనే ఎప్పుడో, అరుగులన్నిటిలోను ఈ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని. కాబట్టి అరుగు మీద కూర్చుంటాడు ఆయన. ఏది చెయ్యండి, తనొక్కడే కాదు. అన్నం వండితే ఒకరికి ఎక్కువ ఉండేవారు. ఎందుకంటే ఆ ఊరెవరో వస్తే అమ్మా ఇలాగ వెళ్ళిపోతున్నాం, మీ ఇంట కొంచెం మాకు ఆతిథ్యం ఇస్తారా రండి అని కాస్త భోజనం పెట్టేవారు. శ్రీరామాయణం బాలకాండలో అంటారు మహర్షి, నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నా పిలిప్యతే నా సుగంధశ్చవాన్. అక్కడ అసలు తృప్తి లేనివాడు లేడు. ప్రతివాడు ఆత్మ సంబంధమై ఎప్పుడూ వేదమును ప్రమాణముగా తీసుకుని బ్రతికేటటువంటి వాళ్ళందరూ అక్కడ ఉండేవారు. ఎవరో వరకు ఎందుకండి, నేను చూడలేదు కానీ ఆ మహాతల్లిని. తూర్పుగోదావరి జిల్లాకి నిజానికి అంత పేరు రావడానికి కారణం ఎవరో తెలుసా? డొక్కా సీతమ్మ గారు. ఆ తల్లి దర్శనం నేను చేసుకోలేకపోయాను కానీ డొక్కా ఇప్పటికీ పెద్దతరం వాళ్ళని నేను ఎప్పుడైనా ఉపన్యాసాలకు వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏమంటారంటే, ఆ కాకినాడలో ఉంటున్నారా బాబు మీరు అంటారు. అవునండి. డొకా సీతమ్మ గారు మహాతల్లి అక్కడే ఉండేది, అన్నదాన సత్రం అనేవారు. ఆవిడ ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలని బయలుదేరి వెడుతున్నారు గోదావరి నది మీద. వెడుతుంటే అట్నుంచి ఓ తల్లి పిల్లలతో వస్తోంది. ఎండ కూర్చుంది, పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలని. బెంగపెట్టుకోకండర్రా, ఇదిగో ఇది దాటిపోయామంటే డొక్కా సీతమ్మ గారి సత్రం వచ్చేస్తుంది, మహాతల్లి అన్నం పెడుతుంది ఏందిటే. ఆ ఒక్కరోజే ఆవిడ పుట్టింటికి వెడదాం అనుకుంది. అప్పటికి అందరికీ పెట్టేసి, అయ్యో వీళ్ళు భోజనానికి వస్తున్నారని ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది.
వెనక్కి వెళ్ళిపోయి ఆవిడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వండి పెట్టింది. ఒక తల్లి తన జీవిత పర్యంతము ఇంకోళ్ళకి పెట్టడానికే తన జీవితం అంతా కూడా వెచ్చించేసింది. ప్రధానముగా దయగుణముగా స్వీకరించింది ఆవిడ. ఒకళ్ళకి అన్నం పెట్టడమే ఆవిడకి సంతోషం. దానికి రసీదు పుస్తకాలు, చందాలు ఇవి కూడా ఏమి ఉండేవి కావు. మన ఊరు వచ్చారు, మన ఊరు మించి వెడుతున్నారు, మధ్యాహ్న వేళ అయింది, వాళ్ళు మన ఇంట్లో అతిథులు, ఈ తిథి నాడు ఉంటాడు, రేపు తిథికి ఉండడు, భోజనం చేసి వెళ్ళిపోతాడు అంతే. అయ్యా ఈ గదిలో పడుకుంటాం, పడుకోండి అంటే ఆ రోజులలో సంస్కారం కూడా అలా ఉండేది. అలా అని వచ్చి ఇల్లంతా చూసి రాత్రి దొంగతనాలు చేయడం అలా చేసేవారు కాదు. కలిపురుష లక్షణం ఇప్పుడంటే విజృంభించింది. కాబట్టి దయ ప్రధానముగా కలిగి ఉండుట అన్నది ఉపన్యాస వేదికల నుంచి చెప్పవలసిన అవసరమున్నటువంటి ఒక లక్షణముగా ఉన్న సమాజము కాదిది. వేదప్రోక్తమైనటువంటి దయ ప్రతి వ్యక్తి యందు అంతర్లీనముగా ఉండేది. దయ లేనివాడు ఉండేవాడు కాడు. ఎవరు ఆలోచించినా దయతోటే ఆలోచించేవారు. దయా అన్న మాట యందు మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనకది సంతోషం. ఆయన దాన్ని దేనికి చేస్తాడంటే, వారు చేసుకోలేకపోతున్నారు, పరమేశ్వరుడు నన్ను వాళ్ళని గట్టెక్కించగలిగిన శక్తినిచ్చాడు, అది చేసి మురిసిపోతాడు ఆయన. అందుకు చేస్తాడు, ఆ మురిపెం కోసం చేస్తాడు. అసలు యథార్థానికి మీరు కావ్యాల్ని పురాణాలని పరిశీలనం చేస్తే మీకు అర్థమయ్యేది ఏది అంటే, ప్రతిరోజు కొంత సమయాన్ని అలా మీరు ఏదో ఒక సేవా కార్యక్రమానికి వినియోగించి సంతోషాన్ని పొందాలి. దానికి పెద్ద సంస్థలు, ఫోటోలు, అల్లర్లు అక్కర్లేదు. ప్రతి వ్యక్తి సేవ చేసేవాడు. అది అంతర్లీనము. పూర్తధర్మం అని ఒకటి ఉండేది. నా దగ్గర డబ్బుంది, ఓ నుయ్యి తవ్వడం. నా దగ్గర డబ్బుంది, ఓ తటాకం తవ్వడం, అందులోకి వెళ్ళి పశువులు నీళ్లు తాగుతాయి. నా దగ్గర డబ్బుంది, ఓ బీడిలో గడ్డి పెంచడం, పశువులు వచ్చి తింటాయి. నా దగ్గర డబ్బుంది, ఓ దేవాలయం దగ్గర ఉన్న పెద్ద చెట్టు చుట్టూ గట్టు కట్టేవారు, చక్కగా వచ్చి అక్కడ కూర్చొని సంధ్యావందనం చేసుకుని గాయత్రి అనుష్ఠానం చేసుకుంటారు. నా దగ్గర డబ్బుంది, ఓ దేవాలయంలో ఉన్న తటాకానికి మెట్లు కట్టేవారు, జారిపోకుండా అందులోకి వెళ్ళి స్నానం చేసి బయటికి రావడానికి. డబ్బుంది, గోశాల్లో ఓ గరుకురా వేసేవారు, అది గంగడోలు గోక్కుంటుంది, దానివల్ల పితృదేవతలకి కూడా పుణ్యం వస్తుంది. ఓ గరుకురాయి వేసేవారు. అది ఏం చెయ్యాలి అని ఆశయాలు పెట్టుకుని సంస్థలు ఉండడం అన్నది లేదు అసలు. అవతల వారికి ఏం కావాలి, తనది చేయడమే. నేను చెయ్యగలనా, చేసేయడమే. వాళ్ళకి సంతోషం ఏమిటి, ఏదో ఒకటి ఉపకారం చేయడం, ఆ రోజు ఏదో ఒక ఉపకారం చేసి పెట్టడం. అందున ప్రత్యేకించి ఈ వ్యవస్థ ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతం అయ్యేదంటే విద్యార్థుల యందు కేంద్రీకృతం అయ్యేది. ప్రతిరోజు విద్యార్థులకి ఉల్లాసమేమి, సంతోషించేది వాళ్ళు బాగా సంతోషించడం అన్నది అభ్యాసం ఎక్కడ చేయించేవారంటే వేరొకరికి ఉపకారం చేయించడంలో. అది దానికి ఏదో పెద్ద ఇదిగో ఈ ఉపకారాలు చేస్తాం అండం కాదు. నువ్వు అలా వెళ్ళి నిలబడు, నీకు ఆ దృష్టి ఉంటే నువ్వు ఉపకారం ఏది చెయ్యొచ్చో ఆ ఉపకారాన్ని పొందడానికి అర్హులైన వారు అనేక మంది ఉంటారు. నీకు చదువచ్చు, ఓ గంట సేపు రోజు పేద విద్యార్థులకి కూర్చోపెట్టి నీకు ఏదొచ్చో అది నేర్పు. నువ్వు ఏం చదువుకున్నావో పురాణాల్లో, కావ్యాల్లో ఆ విషయాలు రోజు ఒక గంట మాట్లాడు. నువ్వు బాగుపడ్డం కాదు, ఇంకోళ్ళను కూడా బాగుపడ్డానికి నువ్వేం చేయగలవో అది చేస్తూ ఉండడం అంతే. నీ దగ్గర ఏముంది దాన్ని సమాజపరం చేయడం అంతే. అప్పటికి వారి అవసరము నీ దగ్గరున్న సామాగ్రి వెచ్చించి సంతోషాన్ని పొందడం అంతే. అంతకుమించి ఇంకా దాని ఎందేం ఉండదు, దాని ఎందు ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. అది ప్రధానమైన దయాగుణము అంటారు. అటువంటి దయాగుణం ఉన్నవాడెవరో వాడికి దేవతలు నమస్కారం చేస్తారు. అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక విషయాన్ని. ఆయన నా మనసు సంతోషంగా ఉండడానికి సినిమా కెడతాను, నా మనసు సంతోషంగా ఉండడానికి నృత్య ప్రదర్శన కెడతాను, నా మనసు సంతోషంగా ఉండడానికి నేను ఏదో పాటలు వింటాను కాదు. ఆయన మనసు సంతోషంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా, ఆయన ఏదో ఉపకారం చెయ్యాలి కాబట్టి వెతుక్కునేవాడు. ఆయన ఏం చేస్తే బాగుంటుందని చూసేవాడు. చూసి ఫలానా చోట ఇప్పుడు ఈ ఉపకారం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆ ఉపకారం చేస్తాను. గోకులంలో ఉపన్యాసాలు జరుగుతున్నాయి, 6:30కే రావక్కర్లేదు. నీకు ఖాళీ ఉంటే 6 గంటలకు వచ్చి పరదాలు ఇయ్యచ్చు.
నీకు ఖాళీ ఉంటే 6 గంటలకు వచ్చి కుర్చీలన్నీ వరుస క్రమంలో వేయడంలో నువ్వు సహాయపడవచ్చు. నీకు ఖాళీ ఉంటే చక్కగా వచ్చి దేవాలయాన్నంతటినీ తుడిచేయచ్చు. అయా ఇవాళ మీరు ప్రదక్షిణంగా ఎటువైపు నుంచి ఎడతారు అని అడిగి పల్లకి అంతా తుడిచేసేయచ్చు. ప్రతి విషయం నీకు ఎవరో పిలిచి ఏదో చెయ్యక్కర్లేదు. ప్రతి విషయానికి మెళ్ళో బ్యాగ్ చేసుకోక్కర్లేదు. నువ్వు ఒక పని చెయ్యాలి అని నీకు ఆర్తి ఉంటే ఆ పని చేయడానికి నీకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఎక్కడో తులసి మొక్క వేయడానికి నీకేమీ అభ్యంతరం అక్కర్లేదు. లేదా తులసి మొక్కలు ఎక్కువ ఉన్న చోటుకి వెళ్ళి దళాలు తెచ్చి ఈశ్వరుడికి ఇవ్వడానికి అభ్యంతరం ఉండక్కర్లేదు. నేను ఈ మధ్య ఒక ప్రదేశానికి వెళ్ళాను. పేరు ఎందుకు చెప్పాలి, పేర్లు చెప్తే బాగుండవు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఓ 3-4 దేవాలయాలు. 3-4 దేవాలయాలలోనూ ఈశ్వరమూర్తులు ఉన్నారు. ఉంటే రోజూ దండ తీసుకొచ్చి ఈశ్వరుడికి వెయ్యాలి పూలదండ. రోజు ఈశ్వరుడికి పూలదండ వెయ్యాలి అంటే దండ ఒక్కొక్కటి 120 రూపాయలు. చూసినా దేవాలయ ప్రాంగణంలో ఉన్న మూర్తులందరికీ వేయడానికి ఓ 1000 రూపాయలు అవుతుంది. కాబట్టి అధమపక్షం దండలు అంటే ఏదో బంతి పూల దండలు, లేకపోతే ఏదో సన్నగా ఎండిపోయిన ఇంత జాజి దండ కొనడం, దాన్ని సాగదీసి దారం ఎక్కువ వేసి మెడలో వేయడం, లేకపోతే ఓ 2 రూపాయలు తులసిమాల అదే వేయడం. పరమేశ్వరుడు దాన్ని కూడా కాదనలేదు భక్తితో. నేను ఎక్కడ తెల్లబోయానంటే అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు తీసేసుకున్నారు. అలా వెయ్యొద్దన్నారు వాళ్ళు. మేము అన్నం తింటలా, మేము నీళ్లు తాగట్లా. అలా నెలలో ప్రతిరోజు ఒక నెలంతా మాది పుష్పకైంకర్యం. గణపతికి మాది, పరమేశ్వరుడికి మాది, లక్ష్మీదేవికి మాది, కామాక్షికి మాది, అలా పుచ్చుకున్నారు. అర్చకుడు బయట తిరుగుతున్నాడు. నేను ఏమంటే ఇంకా అలంకారం చేయలేదే అన్నాను. దండ వస్తుందండి అన్నాడు. దండ ఎవరు తెస్తారన్నాను. అంటే భక్తులు పట్టుకొస్తారండి అన్నారు. మా రామకృష్ణారావు కూడా వచ్చారు నాతో, అందుకు నవ్వుతున్నారు. వాళ్ళు పట్టుకొస్తారట దండలు. పట్టుకొచ్చి వాళ్ళ చేత్తో ఇచ్చుకుంటారు. ఇచ్చుకుంటే ప్రతిరోజు ఇన్ని గంటల లోపల తెచ్చారు. 12ంటికి తెస్తానంటే కుదరదు. ఏదో 7, 8 చక్కగా ఓ దండ పట్టుకొచ్చి ఇస్తాడు, మెళ్ళో వేస్తారు. ఎంత అవుతుంది? రోజు 100 రూపాయలు పెట్టి మంచి దండ నువ్వు కొంటాను అని అంగీకరిస్తే 30 రోజులకి 3000 రూపాయలు. సంవత్సరం మొత్తం మీద ఒక నెలలో ప్రతిరోజు ఆ ఈశ్వరుడు యొక్క మెడలో మాల మాది. వాళ్ళు స్వీకరించారు. సేవ చేయడానికి దానికి పెద్ద వెంటనే ఓ ట్రస్ట్, దానికో నలుగురు, దానికో అకౌంట్, దాని మీద ఇంట్రెస్ట్, ఇవన్నీ అక్కర్లేదు. ప్రతిదానికి నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే, ప్రతివానియందు చేసే గుణముంటే అసలు సమాజమునందు లోపమన్నది ఉండదు. సమాజమునందు ఎక్కడ లోటుందో దాన్ని లోటు లేనివాడు కప్పేస్తాడు, కప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడంలో వాళ్ళకి సంతోషం, పరమ సంతోషం. ఏదో నేను వెళ్ళాను, అక్కడ ఉపన్యాసం చెప్తున్నాను, ఓ 10 మంది సెలవు పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో మామిడి మండలు ఎట్టుకొచ్చారు. చక్కగా మామిడి మండలని దడ్డల కింద కట్టేశారు. వాళ్లే వచ్చి చెప్పేశారు, ఏమండి మేము రేపు మామిడి మండలన్నీ మేము కట్టేస్తాం తోరణాల కింద. అంతేగాని దానికి కార్యకర్తలు మళ్ళీ వాళ్లే చెయ్యాలి. పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళని రానివ్వరు, మేమే చేస్తాం. ఎన్ని రాజకీయాలు ప్రతి చోట. అసహ్యం వేస్తుంది. ఏదైనా మొదలెట్టామంటే, ఇంకోటి చేస్తానంటే ప్రాణం పోయినా ఇవ్వరు. మేమే చెయ్యాలి, ఇంకోడిని రానివ్వం. ఇంకెందుకు నీకు దేవాలయం? అందుకు ఆ స్వార్థానికి ఆ దేవాలయాలు ఉన్నది. దేవాలయ వ్యవస్థ ఉన్నది 10 మందిని ఉద్ధరించడానికి. వాడికి ఏమొచ్చో నువ్వు చేయించాలి. నువ్వే చేస్తాను కొంతమందితోనే చేయిస్తానంటే దేవాలయం ఎందుకు? ఒక్కనాటికి పనికిరాదు అటువంటి స్థితి. దేవాలయంలో సేవ చేసుకుంటానన్న అందరితో చేయించవలసిందే. అప్పుడే ఆ దేవాలయం వృద్ధిలోకి వస్తుంది. పరవశించిపోయాను నేను ఆ దేవాలయ వ్యవస్థ చూసి. అది దయాగుణము అన్న మాటకు అర్థం. దయా అవతల వారికి ఎక్కడ ఏ లోపం ఉన్నది అది చేసేస్తాడంతే. ఆయనకి సినిమా అక్కర్లేదు, పరమ సంతోషం. అబ్బా వాళ్ళ ఈ మంచి పని చేయించాడా ఆ ఈశ్వరుడు, అంతే పరమ సంతోషంగా వెళ్ళిపోతాడు. నువ్వు చెయ్యాలని అనుకోవాలి తప్ప నీ సంతోషానికి నేను ఇది చెయ్యలేనన్నది ఒకటి చెప్పు. నీకు వెతుక్కోవడం రాలేదంటే, నీకు ఆ హృదయం లేదు. నీకు ఆ హృదయం ఉంటే నువ్వు చెయ్యడానికి, సేవకి ప్రతిఫలాపేక్ష లేకుండా, గుర్తింపులు లేకుండా, సంఘాలు, పేర్లు, ట్రస్ట్లు, బ్యాంక్ అకౌంట్లు, వడ్డీలు, మెళ్ళో బ్యాడ్జీలు, అల్లర్లు, రాజకీయాలు ఇన్ని లేకుండా చక్కగా చెయ్యాలనుకుంటే చక్కగా చెయ్యవచ్చు. అది ప్రధానమైన దయాగుణము. ఇది మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా?
ఈశ్వరుడు మనకి నేర్పడం కోసమని పరదేవతా స్వరూపమునందు బాగా మిక్కుటముగా కనపడుతుంది అమ్మవారిలో. 2 కృష్ణ భగవానుడు, 3 మహానుభావుడు స్వామి హనుమ. ఎప్పుడైనా సరే సమాజ సేవ చేద్దామనుకున్న వాళ్ళు వీళ్ళ ముగ్గురి చేసేటటువంటి పనులను పరిశీలించాలి. పరదేవత యొక్క దయాగుణాన్ని మీరు ఎప్పుడైనా చూడండి. ఆవిడ దయాగుణమునందు ఎన్నడూ కూడా ఒక గుర్తింపును కోరుకోవడం అన్నది ఉండనే ఉండదు. ఆర్తి కలిగిన వారిని ఆదుకోవడమే. నేను మీకు ఇప్పుడు చాలా ఉదాహరణలు చూపించలేను, కానీ ఒక్క ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకానొకప్పుడు దుర్గమాసురుడను ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రమైన వరాలు కోరుతాడు. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వరం అడిగాడు. బ్రాహ్మణులందరూ ఏ వేద మంత్రాలు చదువుకున్నారో అవన్నీ వాళ్ళు మరిచిపోవాలి, నాకు వచ్చేయాలి. తథాస్తు అన్నాడే. కాబట్టి ఏ బ్రాహ్మణుడికి వేదమంత్రం రాదు, అన్నీ ఈయనకొకడికే వచ్చు. ఈయన ఏం చేశాడంటే అన్నీ ఈయనకే వచ్చు, ఇంకోడికి రావు, కాబట్టి యజ్ఞం చేసేవాడు బయట లేడు, ఈయన చేయడు. అది రాక్షసత్వం అంటే. ఇప్పుడు యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఉండదు. దేవతలకు హవిస్సు లేదు కాబట్టి వాళ్ళు వర్షం కురిపించారు. వాళ్ళు వర్షం కురిపించకపోతే భూమి బీటలు వారిపోయింది. బీటలు వారిపోతే తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ఈయన పొంగిపోతున్నాడు. చూసావా ఎలా చేశాను వీళ్ళందరినీ? అది రాక్షసత్వం. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఈయన సంతోషిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్క మంత్రం రాదు, వీళ్ళు యజ్ఞం చేయలేరు, అన్నీ పోయాయి. కానీ ఏమిటొచ్చు? ఏడవడానికి అమ్మా అని ఏడిచ్చారు వాళ్ళు. నీకు కనీసం భగవంతుణ్ణి పట్టుకుని ఏడవడం వచ్చినా చాలు. కాబట్టి పరమేశ్వర అని అమ్మా నువ్వే కాపాడాలమ్మా అని ఏడిచ్చారు. ఇప్పుడు అమ్మవారు ఏ రూపంతో వచ్చిందో తెలుసా? శాకంభరి అంటారు దేవీ భాగవతంలో. ఆవిడ కాయలు పళ్ళు ఇవన్నీ చేతులని శాకంభరి అలంకారం చేశారంటారు. కాయగూరలతో ఆకుకూరలతో అలంకారం చేస్తారు, పళ్ళతో. చేత్తో ఇవన్నీ పట్టుకుని వచ్చేసింది గబగబా. అనంతమైన హస్తములతో ఇవన్నీ పట్టుకొచ్చేసి ఆర్తితో దగ్గరికి వస్తున్న పిల్లలందరికీ పెట్టేసింది. అలా పెట్టేస్తే వాళ్ళందరూ తినేశారు. తిన్నవాడికి వెక్కిళ్ళు వస్తాయి కదా, దాహం వేస్తుంది. ఆవిడ దయార్ద్రత అంటారంటే కన్ను దయతో తడిసింది. ఆవిడికి దయతో ఇలా చూసింది. నల్లని మబ్బులు వచ్చి కురిసేసాయి. ఆవిడ కళ్ళల్లోంచి వచ్చాయి మబ్బులు, వచ్చి కురిసాయి. ఆవిడ దయని చూపిస్తే యజ్ఞం ఎందుకు? అక్కర్లేకుండా కురిసేసాయి. కురిసేసింది, అందరికీ భోజనం దొరికింది, అందరికీ అన్నం దొరికింది, ఆఖరికి నోరు లేని పశువులకు గ్రాసం దొరికింది. ఆ తర్వాత దుర్గమాసురుణ్ణి ఆవిడ సంహరించింది వేరు విషయం అనుకోండి. శాకంభరి లోకమునకు అన్నీ పెట్టినప్పుడు ఏ ప్రతిఫలాపేక్ష కోరి చేసింది ఆవిడ? ఆవిడ ఏ ప్రతిఫలాపేక్ష లేదు, వాళ్ళకి లేదు, నేను ఇవ్వగలను, ఇచ్చేసింది అంతే. అసలు దయా అన్న మాటకి చిట్ట చివరి హద్దెవరో తెలుసా లోకంలో? శంకరాచార్యుల వారే. అందుకే ఆయన గురించి చెప్తే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. కరుణ అంటే దయా. ఎంత హద్దులేని దయ అంటే వారిది. శ్రీశైలంలో ఆయన కూర్చుని ఉండగా ఒక కాపాలికుడు వచ్చి, ఒక చక్రవర్తి శిరస్సు అన్నా కావాలి, ఒక మహాజ్ఞాని యొక్క శిరస్సు అన్నా కావాలి, చక్రవర్తి శిరస్సు నాకు దొరకదు, కాబట్టి మీ తల ఇవ్వండి అన్నాడు. ఆయన అన్నారు, నా శిష్యులందరూ చూస్తుండగా నా తల తరిగితే వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి నేను ఒక్కడిని ధ్యానంలో ఉండగా రేపు పొద్దున్న వచ్చి పట్టుకుపోవాలి. తన తల కూడా ఇచ్చేశారు. ఆ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి తల నరకబోతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది. పాతాళ గంగలో స్నానం చేస్తున్నారు ఆయన. గురువు గారికి ఏదో ఆపదొస్తోంది అనుకున్నారు. గురువుని రక్షించుకోవాలి శిష్యుడు, కాబట్టి వెంటనే ఆయన నృసింహ మంత్రం చేశారు. నరసింహస్వామి వెళ్ళి ఆ కాపాలికుడి మీద పడి కాపాలికుడిని సంహారం చేసి శంకర భగవత్పాదుల్ని రక్షించారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? నృసింహస్వామి. మీరు దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు వృద్ధ మల్లికార్జునుడికి ఎదురుగుండా మీరు అలా తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉంటారు నృసింహస్వామి. ఆయనే క్షేత్రపాలకుడు శ్రీశైల క్షేత్రానికి. అంత గొప్ప స్పర్శ శివకేశవ అభేదంగా శ్రీశైలంలో. కాబట్టి ఒకానొకనాడు శంకర భగవత్పాదులు అవధి లేనటువంటి కారుణ్యం. ఆయనకంత కారుణ్యం లేకపోతే ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక చెప్పడం ఎందుకైనా? చెప్పకపోతే ఆయనకు వచ్చిన లోటే ఉంది. అయ్యో, ఇది నేను ప్రశ్న జవాబు నేనే వేసుకుని నేనే జవాబు చెప్పకపోతే రేపు పొద్దున్న పిల్లలు ఏమైపోతారో అందుకు ఆయన ప్రశ్నోత్తర రత్నమాలిక చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలిక ఆవిష్కారమునందు
శంకర భగవత్పాదుల యొక్క కారుణ్యము అంతులేని కారుణ్యము. ఎక్కడ పరమేశ్వర స్వరూపమున్నా అంతే. మీరు ప్రత్యేకించి కృష్ణావతారాన్ని చూడండి. కృష్ణావతారమంతా దయావిష్కారమే. అందుకే ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అన్నారు గోపాల బాలురు, గోపకాంతలు. ఈ వర్షమేమిటి? ఇంత వర్షం పడిపోతోంది. 7 రాత్రులు 7 పగళ్లు కురవమన్నాడు వెళ్ళి ఇంద్రుడు. పెద్ద పెద్ద వడగళ్లతో పడిపోతోంది. కృష్ణ, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారన్నారు. అంతే దయా. ఆవులు, దూడలు, మనుష్యులు అందరినీ రక్షిస్తానన్నాడు. రక్షించడానికి ఎక్కడికో తీసుకెళ్లలేదు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. ఆ గోవర్ధనగిరిని వెంటనే పైకెత్తి చిటికిన వేలితో ఇలా ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని ఆ కారుణ్యానికి హద్దు లేదు అసలు. బయట ఉంటే వడగళ్ళు పడతాయి, లోపలికెడితే పిల్లాడు కొండ వదిలేస్తే ప్రమాదం అన్నారు కొంతమంది పెద్దవాళ్ళు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపకా బోలదు ఈ శైలాంబో నిధి జంతు సంచిత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. ఈ కొండ ఎత్తి పట్టుకున్నాడు పిల్లాడు వదిలేస్తాడనుకుంటున్నారేమో. సమస్త బ్రహ్మాండములొచ్చి కొండ మీద పడిపోయిన కొండ కింద పడదు. రండి లోపలికి రండి, రక్షిస్తానన్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అమృత దృక్కులతో పోషించాడు. కాళీయమర్దనం చేయమని ఎవరు అడిగారు ఆయన్ని? ఎవరైనా అడిగారా? విషపు నీరు తాగి పిల్లలు చచ్చిపోతే అమృత దృక్కులతో చూస్తే వాళ్ళందరూ బయటికి వచ్చేశారు. ఎవరైనా తెలియక తాగుతారేమో, రేపు ఆవు తాగుతుంది, దూడ తాగుతుంది. తాగితే ఈ విషపూరితమైనటువంటి కాళిందీ జలములను తాగి శరీరం విడిచిపెట్టి చచ్చిపోతారేమో. వాళ్ళు చచ్చిపోవడం, నేను బతికించడం ఎన్నాళ్ళు? ఈ సమస్యకి పరిష్కారం చెయ్యాలి. దయ. ఆయన ఏం కోరాడు? ఆయన ఏం బిరుదులు ఇస్తారనా, సన్మాన పత్రాలు ఇస్తారనా, ఏమి ఇస్తారని చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆయన్ని కాళీయుడు చుట్టి కాట్లు వేస్తే ఏడిచారు గోపాల బాలురందరూ. ఆ రోజున మొత్తం బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడ్చారు. పన్నగము మమ్ముక రవక నిన్నేటికి కరచె కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి అన్నారు. వాళ్ళందరినీ, ఆవుల్ని, దూడల్ని రక్షించడానికి ఆ పాము మీదకెక్కి వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపబాపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగా గరడవహ్నిజ్వాలికల్ వెల్వడన్. మహానుభావుడు ఆ రోజున కాళీయమర్దనం చేశాడు. ఎవరి కోసం చేశాడు కాళీయమర్దనం? అవతల వారిని రక్షించాలి. తను రక్షించగలడు, వాళ్ళు తమను తాము రక్షించుకోలేరు. రక్షించుకోలేని వారిని రక్షించడానికి తాను రక్షించి కాళీయమర్దనం చేశాడు. రక్షించుకోలేని వారిని రక్షించడానికి గోవర్ధనగిరిని పైకెత్తి పట్టి 7 రాత్రులు 7 పగళ్ళు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కాపాడాడు. కృష్ణ పరమాత్మ మనకి చూపించారు. స్వామి హనుమ ఆయన వెళ్ళిపోతుంటే సముద్రం మీద విద్యాధరులు అన్నారు, రామార్థం వానరార్థం చ చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు. తన కొరక కాదు. పోని దాని వలన తనకేమైనా బిరుదులు వస్తాయా? లేదు. తనకేమైనా సన్మానపత్రం కావాలా? అక్కర్లేదు. మరి ఎందుకు ఆధారం లేని ఆకాశ మార్గంలో 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకి వెళ్ళడం? అంటే రామార్థం వనరార్థంచ, తను కొలిచే రామచంద్రమూర్తి కోసం, తనని నమ్ముకున్న వానర జాతి కోసం మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని నిరాధారమైన మార్గంలో దాటి వెళ్ళిపోతున్నాడు. శ్లాఘించారు విద్యాధరులు. అసలు హనుమ జీవితం అంతా పరోపకారమే. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, 18 పురాణానాం సారం 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 సమృద్ధతాం. పరోపకారం పుణ్యాయ, మహాపాపం పరపీడనం. 18 పురాణములను మీరు బాగా నలిపి 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 సారం తీస్తే ఒక్కటే దాని సారం, పరోపకారం పుణ్యాయ. పరోపకారము చెయ్యడమే పుణ్యము, పరులకు అపకారము చేయడమే పాపము. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ తన జీవితంలో చేసినటువంటి అద్భుతములకు ఇప్పటికీ చిరంజీవి. ఎంతమందిని ఆయన రక్షించారు? ఒకరినా, ఇద్దరినా?
అసలు శ్రీరామాయణంలో వానర జాతి అంతా రామచంద్రమూర్తితో వెళ్లి రావణాసురుడి మీద యుద్ధంలో గెలుపు సంపాదించారంటే కేవలము హనుమయే కారణం. ఏమడిగారాయన? గంధమాదన పర్వతం మీద ఓ గుహలో కూర్చుని ఎప్పుడు రామనామం చేసుకుంటూ అలా ఉంటారు. ఒకానొకనాడు కొన్ని లక్షల మంది వానరులు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు బ్రహ్మాస్త్ర బంధనంలో. అందరికీ ప్రాణములు ఒగ్గడింపబడుతున్నాయి. ఒక్క విభీషణుడు లేచున్నాడు. ఇంద్రజిత్ ధాటి తెలుసు కనుక బ్రహ్మాస్త్ర బంధనము జరగదు కనుక హనుమ ఉన్నారు. కాగడా పట్టుకుని వెతుకుతున్నారు. వెళ్ళి జాంబవంతుడు పెద్దవాడు పడిపోయి ఉన్నాడు. అసలు ఉన్నాడా వెళ్ళిపోయాడా అనుమానం వచ్చి తాతా అని పిలిచారు. ఆయన కళ్ళు విప్పన్నాడు. గుర్తుపట్టలేకపోతున్నాను. ఎవరో? హనుమ కుశలమా అన్నాడు. విభీషణుడు అన్నాడు, తాత నీకు బాణపు దెబ్బలు బాగా తగిలాయి. రాముడు కుశలమా లక్ష్మణుడు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే అప్పుడు మహానుభావుడు జాంబవంతుడు అన్నాడు, నేను తెలియక అనలేదు ఈ మాట. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. అందరూ చచ్చిపోయిన హనుమ ఒక్కరుంటే బతికేస్తారు. హనుమ ఒక్కరు లేకపోతే ఎంతమంది బతికున్నా బతికుంటారని నమ్మకం లేదన్నాడు. ఇంకొకడైతే గర్వపడిపోతాడు. ఇంకొకడైతే వెంటనే నా అంతవాణ్ణి నేనంటాడు. ఆయనేం అలా అనుకోలేదు. ఆయనేం గోడలకి కరపత్రాలు అంటించుకోలేదు. ఆటోలు వెనకాల బోర్డులు పెట్టుకోలేదు. అవార్డులు పుచ్చుకోలేదు. వంగి కాళ్ళు పట్టుకుని తాత హనుమ కుశలమడుగుచున్నాడు అన్నాడు. అని వెంటనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఆ విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి, ఆ సంజీవని ఉన్నటువంటి 4 ఔషధాలతో ఉన్నటువంటి పర్వతాన్ని తీసుకొచ్చి అందరూ బతికిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టేశారు. ఇన్ని చేసిన హనుమ చిట్ట చివర రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే రామచంద్ర ప్రభు అన్నారు, మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అన్నారు. నాయనా, నీవు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. కాబట్టి నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నీకు ఉపకారం చెయ్యాలంటే నీ భార్యని ఎవరో ఎత్తుకుపోవాలి, నేను వెళ్ళి నీకు క్షేమవార్త చెప్పాలి. అది నీకు జరగకూడదు. కాబట్టి నీ ఉపకారమునకు ప్రత్యుపకారము నేను చెయ్యలేనన్నారు. అసలు చిత్రం ఏమిటంటే అంత మనోజవం, అంత బుద్ధిబలం, అంత శరీర బలం ఉన్నటువంటి హనుమ తన జీవితం మొత్తం మీద తన కొరకను చేసుకున్న ఒక్కటి లేదు. అంతా పరోపకారమే. ఇప్పటికీ చిరంజీవి కాబట్టి అంతే. అటువంటి హనుమ లోకమునకు దయాగుణంతో ఉపకారం చెయ్యడంలో ఆదర్శం. ఎవరు అటువంటి దయాగుణమును పొంది ఉన్నారో, అటువంటి స్థితిని పొంది ఉన్నారో, అలా పరమేశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఒకరికి ఉపకారం చెయ్యడంలో పరవశిస్తారో అటువంటి వారందరినీ కూడా భగవంతుడు ఎంత ఆనందం పొంది ఆశీర్వచనం చేస్తాడంటేట, ఒరే యజ్ఞం చేస్తే హవిస్సు కూర్చొని ఉపకారం చేశాన్రా, పూజ చేస్తే సంతోషించి ఉపకారం చేశాన్రా, వాళ్ళు ఏ ప్రత్యుపకారమును కోరకుండా లోకోపకారము చేసినటువంటి వారు ఆ చెయ్యడంలో సంతోషాన్ని పొందినవారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏమీ ఉపకారం ఏం లేదు. వాళ్ళకి అంతకన్నా ఇంకేమీ లేదు ఆలోచన. ఆయనకది లేదు, నేను చెయ్యగలను, చేసేయడమే అంతే. అంత సంతోషంగా చేసేశారు మహాపురుషులందరూ. కాబట్టి అటువంటి వారిని చూసి ఏదో ఉన్నతగతులు ఇవ్వడం కాదుట, దేవతలందరూ నమస్కారం చేస్తారట. మహానుభావుడు రాయినికి నమస్కారం చేయండి అని. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. మిగిలినవి ప్రశ్నకి జవాబు చెప్పారు. ఒక్క ఈ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శంకరులు అన్నారు, దేవతల చేత కూడా నమస్కరింపబడేవాడెవడు ఈ లోకమునందు? దయాప్రధాన, దయను ప్రధానమైనటువంటి గుణముగా కలిగి ఉన్నవాడు. ఇది నిజానికి ఎవరు తెలుసుకోవలసిన విషయము అంటే, నవసమాజ నిర్మాణంలో వెళ్ళిపోయినటువంటి స్థితిలో పశ్చిమ దేశాల సంస్కృతి వచ్చి పడిపోయి అర్థం పర్థం లేకుండా ప్రతి చిన్న విషయానికి గుర్తింపు కోరుకుంటున్న రోజుల్లో సనాతన ధర్మంలో ఉండేటటువంటి సారవంతమైన ఈ విషయాన్ని తెలుసుకొని పిల్లల యందు ఆ స్పృహ రావాలి. పిల్లల యందు ఆ స్పృహ వస్తే
అసలు వాళ్ళు చెయ్యవలసిందేమిటో వాళ్ళకి అర్థమవుతుంది. నీకంత బాగా తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నాతో ఎందరో చెప్తుంటారు, అయ్యా ఇప్పుడు మేము ప్రవచనానికి రాలేకపోతున్నాం, ఎందుకో తెలుసా? రాత్రి అయ్యేటప్పటికి హెడ్లైట్ల కాంతిలో ఒంట్లో ఓపికన్నటువంటి పిల్లలు విపరీతమైన వేగంతో వెళ్ళిపోతుంటే చూస్తేనే భయం వేసి ఆ కాంతి కళ్ళల్లో పడుతుంటే కనపడక రాలేకపోతున్నామండి అంటుంటారు. పిల్లలు నేర్చుకోవలసినటువంటి కనీస గుణం, ఒకరికి ఉపకారం మాట దేవుడెరుగు, ఒకరికి ఉన్నటువంటి కష్టాన్ని తీర్చడం మాట దేవుడెరుగు. నువ్వు నీ పరిమితిని నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నువ్వు అంత వేగంగా వాహనాన్ని నడపకుండా, నువ్వు వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉంటే లోకానికి మహోపకారం చేసిన వాడిపోయినట్టు. ఇవాళ ఎంతమంది ఎంత బెంగ పెట్టుకుపోతున్నారో. ప్రతివాడు నడుపుతూ ఉంటాడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ దాని మీద దృష్టి ఉంటుందండి? చిన్న పిల్లలు పెడుతూ ఉంటారు, వృద్ధులు పెడుతూ ఉంటారు. ఒక్కసారి పడిపోతే ఇంక అయిపోయిందంటే ఆయన జీవితం నరకమే. వాడి సొమ్ము ఏం పోయింది? ఆ బండి కొని ఇచ్చిన తల్లిదండ్రులు చెప్పరు, గురువు చెప్పడు, వాడు నేర్చుకోడు. ఒకానొకనాడు యువకులు అంటే ఒకరికి ఉపకారము చేసి సంతోషాన్ని పొందినటువంటి అవధిలేని దయాగుణము పరిఢవిల్లిన దేశం. అటువంటి దేశంలో ఏదైనా ఒక చిన్న ఉపకారం చెయ్యాలంటే ఓ సంస్థ, ఆ సంస్థకో బ్యానరు, దానికో మీటింగు, దానికో బ్యాంక్ అకౌంట్, దానికో వడ్డీ. నేనేం చెయ్యగలను చేయడానికి సంస్థ ఎందుకు అన్నవాడే లేడు. ఆ స్థితి నుంచి మళ్ళీ తిరిగి గట్టెక్కగలిగిన రోజు ఎప్పుడు వస్తుందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రశ్నోత్తర రత్నమాలిక మన సప్తధాతువుల యందు జీర్ణమైన నాడు మళ్ళీ పూర్వ వైభవం వచ్చి చక్కగా సంతోషంగా ఈ దేశంలో సనాతన ధర్మము యొక్క సంస్కృతి పరిఢవిల్లినప్పుడు ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ దేశ వైభవం ఏమిటో కీర్తింపబడుతుంది. కాబట్టి శంకరుల యొక్క ఆర్తిని, వారు ప్రతిపాదన చేసినటువంటి అమృతతుల్యమైన విషయాన్ని మనం గ్రహించి పాటించగలిగినటువంటి శక్తిని శంకరుడే అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ, నేను ఇవాళ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే వెనక లక్ష్మీనారాయణ అర్చనని మనం సంకల్పం చేసుకుని ఉన్నాం. కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని ఇక్కడతో పూర్తి చేస్తాను. పూర్తి చేసి వెంటనే మనం తోటకాష్టకం చేద్దాం. తోటకాష్టకం చేసినప్పుడు మీరు నిలబడతారు. నిలబడిన వారు దయచేసి అలాగే నిలబడి ఉండండి. ఎందుకంటే గౌరవ సూచన అని ఒకటి ఉంది లోకంలో. గౌరవం ఏమి అంటే పెద్దలు వస్తున్నప్పుడు, ఈశ్వరుడు వస్తున్నప్పుడు లేచి నిలబడడం. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా ఉండడమే అత్యంత పవిత్రమైన విషయం. లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదూ, ఆ మాట పాటించడమే గొప్పది అన్నిటికన్నా. మన తండ్రి గారే మన డబ్బుతోటే హాస్పిటల్లో జాయిన్ చేశాం, మనమే ప్రార్థన చేసి స్పెషలిస్ట్ని తీసుకొచ్చాం. మన నాన్నగారికే మనం కట్టిన డబ్బులతోటే ఆపరేషన్ చేస్తున్నారు. మనం లోపలికి వస్తామంటే పంపిస్తారా? పంపరు. నువ్వు నమ్మాలి, ఆ డాక్టరు తన ప్రాణాలని ఒడ్డి నీ తండ్రిని కాపాడతాడు. ఎట్టి పరిస్థితులలో ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ ఏ పేషెంట్ 10 కేసులు సక్సెస్ అయ్యే 11ోది ఎలా అయితే ఏమిట్లేని ఏ డాక్టరు చేయరు. ఏ పేషెంట్ను చూసినా బతకాలనే డాక్టర్ చేస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు బయట కూర్చుంటున్నావో కూర్చోట్లేదా? ఈశ్వరుడి పల్లకి వెడుతున్నప్పుడు కూడా ఒక మర్యాద ఉంటుంది. ఏమిటి ఆ పల్లకి అంటే, ఆయన వెడుతున్నప్పుడు నమస్కరించు. అది దాటి ఏదో పల్లకీని ముట్టుకోవడం, మూర్తిని ముట్టుకోవడం, ఇలాంటి పనులు చేయడం, మధ్యలో వెళ్ళి గభాలన కొమ్ము అందుకునే ప్రయత్నం చేయడం చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఇవన్నీ మాడవీధుల్లాగా ఏదో ఒకలా చదును చేసి ఉండవు. ఓ చోట ఎత్తుంటుంది, ఓ చోట పల్లం ఉంటుంది. ఓడు పొడుగువాడు పట్టుకుంటాడు, ఓడు పొట్టివాడు పట్టుకుంటాడు. దానికి తోడు ఒకడు వచ్చి తోసి, ఒకడు ఇలా చెయ్యేసి, ఒకడు ముట్టుకుని చేయడంలో ఏమవుతుందంటే భ్రంశమై ఎవరో ఒకడికి కాలు జారిందనుకోండి, పల్లకి అంతా ఇబ్బందిలో పెడుతుంది. కాబట్టి ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు. ఈశ్వరుడు అందరి యందు ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉంటాడు ఆ గౌరవాన్ని. మనం చక్కగా లేచి నిలబడి నమస్కారం చేస్తే చాలు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఇవాళ నేను పల్లకి పట్టుకుంటాను అంటే కాదని ఎవ్వరనరు, పట్టుకోమనే చెప్తారు. అయ్యో పట్టుకోండి, తప్పకుండా పట్టుకోండి అంటారు. కానీ నీకేది నేను చెప్పానో అది నేను పాటిస్తాను. నేను పల్లకి వెనకాతలు వస్తాను తప్ప
పల్లకి నేను కూడా పట్టుకోను. మనందరం కూడా చక్కగా అలాగే పాటిద్దాం. అందరం లేచి నిలబడి ఉందాం. తోటకాష్టకం తర్వాత నమస్కారం చేస్తూ త్రోవ ఇద్దాం. అందరం గోవిందనామం చెప్తుండగా, ఇక్కడ మైక్లో ఎవరైనా గోవిందనామం చెప్పించండి. గోవిందనామం చెప్పిస్తుండగా మనందరం గోవిందనామం చెప్తుండగా స్వామి బయలుదేరి చక్క వేదిక మీదకి వస్తారు. ఒక ఉత్సవాన్ని, ఒక కార్యక్రమాన్ని చేసుకునేటప్పుడు ఒక దేవాలయంలో తత్సంబంధమైనటువంటి సంస్కృతి వ్యవస్థీకరింపబడితే కార్యక్రమాలు చేయడంలో ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి చక్కగా ఇవాళ మనం అలా చేద్దాం. మీరెవ్వరూ అలా అడ్డుపడకుండా చక్కగా గోవిందనామం చెప్తూ భక్తితో లేచి నిలబడతారని నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు తోటకాష్టకం మొదలు పెడదాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. Govinda, 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 Govinda,
ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోత్తమః అంతఃస్థిరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం వ్యజ్ఞస్త్వం వధత్కారస్త్రమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః స్వంతదాపాభూత్యోతీరసోమృతం బ్రహ్మమోద్భవస్వరం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సవదిధాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ శ్రీలక్ష్మీ సరస్వతీం శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా భవసత్వదాం వరాంకుశోపాకమభేదముద్రాకరేరహంతిం కమలాసనస్తాం బాలాత్కకోటిపదవాత్రణేత్రపథేమాం వాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ వాసుదేవాయ విద్మహే రుక్మిణీ వల్లభాయ ధీమహి తన్నో గోపాల ప్రచోదయాత్ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ప్రసన్నో వరదో భవతు కృష్ణార్పణమస్తు. నాకు చాలా సంతోషం. మీ అందరూ అత్యంత భక్తి ప్రపత్తులతో కూర్చొని చక్కగా ఈ కార్యక్రమం అంతా విజయవంతం అవడానికి తోడ్పడ్డారు. భగవదనుగ్రహం పొందడం అంటే భగవదనుగ్రహమే. చక్కగా అందున సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత విశేషమైన తిథి. ఇవాళ ఏది చేశామో, ఇవాళ ఏది తీసుకున్నామో, ఇవాళ చేసిన పుణ్యకార్యం అక్షయమై మన వెంట నిలబడుతుంది. అందుకే ఉపన్యాసం కూడా ఆఫ్ చేసి లక్ష్మీనారాయణ అర్చన చూసి ఆ నామం చెప్పి ఆ ప్రసాదం తీసుకుంటే మంచిది అని ఆలోచన చేయడం జరిగింది. ఇంత చేసిన తర్వాత ప్రసాద స్వీకారము అని ఒక మాట మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో వినుంటారు. ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. ఇంత చేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ప్రసాదం ఇస్తాడు. ప్రసాదము అంటే అది మీరు తిన్నప్పుడు సప్తధాతువుల్లో 6వ వంతు మనసు అవుతుంది అని శాస్త్రం. అది 6వ వంతు మనసుగా మారి సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తుంది. రాబోయే ప్రమాదాలకి అటువైపుకి వెళ్లకుండా ఇంకొక వైపుకి వెళ్లి ప్రమాదం తప్పుకునేటట్టుగా ఆలోచన అదే ఇస్తుంది. కాబట్టి భగవత్ ప్రసాదాన్ని పరమ భక్తితో పుచ్చుకోవాలి అంతే తప్ప అదేదో వేళాకోళం కింద ఊరికే మీద పడిపోయి కింద పడిపోయి తోసుకుని అలా చేసుకోకూడదు. రాబో కాలంలో ఈ గోకులంలో ఇప్పటిదాకా కాకినాడ పట్టణంలోనే ఎప్పుడు జరగనంత గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఒకటి చేస్తాం. కాబట్టి దానికి పూర్వాంగంగా మనం చక్కగా ఒక సంస్కృతి, ఒక వ్యవస్థ నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇవాళ మనం చాలా గొప్ప రోజున ఈ పూజ చూశాను కాబట్టి నేను ఒకటి ప్రతిపాదన చేస్తాను. మీ అందరూ కూడా నాతో సహకరించండి. ఇంత చేశాం కాబట్టి ఇవాళ మొత్తం ప్రాకారానికి ప్రదక్షిణం చేద్దాం ఒక్క పర్యాయం. చక్కగా మనం ప్రసాదం తీసుకునేటప్పుడు పరమ భక్తితో అలా వస్తూ గోశాల ఉంది అక్కడ. గోవు పరదేవతా స్వరూపం, సాక్షాత్ జగన్మాత. చక్కగా గోవు దగ్గర ఆగి నోటి వెంట గోవింద గోవింద తప్ప ఇంకొక మాట వినపడకూడదు. అలా తిరిగి వస్తే ఇలా ముందుకొస్తే అర్చక స్వాములు ఈ వెనక నిలబడి తీర్థం ప్రసాదం చేతిలో పెడతారు. చక్కగా అందరూ తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు.